టాలీవుడ్ లోనే కాదు, ఇప్పుడు శాండిల్వుడ్ లోనూ బడ్జెట్ బబుల్ పేలుతున్నట్టే కనిపిస్తోంది. కన్నడ రాక్ స్టార్ యష్ టాక్సిక్ సినిమా రిలీజ్ కు ముందే వేల కోట్ల బిజినెస్ అంటూ సోషల్ మీడియాలో నంబర్స్ తో కుస్తీ పడుతున్నారు వీళ్ళు. అసలు ఆ నంబర్స్ చూస్తుంటే క్యాలిక్యులేటర్స్ కూడా షాక్ అయిపోతున్నాయంటే నమ్మసఖ్యంగా లేదు కదా. కేవలం 3 ఏరియాలకే దాదాపు 300 కోట్ల. సీరియస్లీ యష్ మీద అంత కాన్ఫిడెన్సా, లేక ఆడియన్స్ ని ఏమైనా అమాయకులని అనుకుంటున్నారా? Let's break this toxic hype. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్సిక్ సినిమా బిజినెస్ లెక్కలు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్లు, ఓవర్సీస్ లో 105 కోట్లు, తమిళనాడులో 63 కోట్లు. అంటే కేవలం ఈ 3 ఏరియాల్లోనే 288 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని ప్రచారం చేస్తున్నారు. అంటే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ 3 మార్కెట్ల నుంచి 600 కోట్లకు పైగా గ్రాస్ రావాలి. ఇక్కడ క్వశ్చన్స్ ఏంటంటే, అసలు ఇది సాధ్యమేనా, లేక కేవలం హైప్ కోసం ఊదరగొడుతున్న నంబర్లా? గతంలో పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలకి ఈ రేంజ్ గ్రాస్ సాధించడం గగనమైపోయింది. అలాంటిది కేవలం 3 ప్రాంతాల నుంచే 600 కోట్లంటే అది అసాధ్యం కంటే ఎక్కువ అని ట్రేడ్ పండిట్స్ మాట. సినిమా రిలీజ్ కాకముందే ఇంత భారీ నెంబర్స్ బయటకి వదులుతున్నారంటే అది కేవలం ప్రొడ్యూసర్స్ చేస్తున్న పిఆర్ స్టంట్స్ మాత్రమేనా అని. ఒక్క హిట్ రాగానే యష్ ని ఏకంగా మార్కెట్ డాన్ ని చేయాలనుకుంటున్నారా ఏంటి అంటూ తెగ రోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. నిజానికి సినిమాలో మ్యాటర్ ఉంటే ఆ నెంబర్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. కానీ రిలీజ్ కు ముందే ఇలాంటి ఓవర్ ఎగ్జాగరేట్ ఫిగర్స్ చూపించి ఆడియన్స్ ని మోసం చేయాలనుకుంటే మాత్రం టాక్సిక్ రిజల్ట్ చాలా డేంజర్ గా ఉంటుంది. స్టార్ పవర్ ఉండొచ్చు, కానీ అంత ఫేక్ నెంబర్స్ తో హైప్ క్రియేట్ చేయడం అవసరమా? నిజంగా యష్ ఈ టార్గెట్ ని రీచ్ అవుతాడా, లేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడతాడా? చూసారుగా, టాక్సిక్ బిజినెస్ లెక్కలు వినడానికి బాగానే ఉన్నాయి, కానీ రియాలిటీలోకి వస్తే మాత్రం అంతా గందరగోళమే. మరి యష్ రాక్ స్టార్ అని నిరూపించుకుంటాడా, లేక ఈ భారీ అంచనాల కింద నలిగిపోతాడా అనేది వెయిట్ చేయాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.